హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఏంటంటే నేను జోర్డాన్లో మా హాస్టల్ పక్కనే సంత జరుగుతుంది అన్నమాట. బంగాళోళ్ళకి అది ఎవ్రీడే ఉంటుంది. సాయంత్రం అయితే చాలా బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు ఫ్రైడే కాబట్టి నాకు ఖాళీ దొరికింది. మార్నింగ్ చేశాను ఇది. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అంతే ఏమి లేదు, సాంబారు, చేప, రైస్. తిన్న తర్వాత బయలుదేరాను చూపించడానికి మీకు. జస్ట్ పక్కనే కదా మేము ఉండే హాస్టల్ పక్కనే. చూసి మీరు చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. అవి బంగాళోళ్ళు, అందరూ బంగాళోళ్ళే. సంతకెళ్ళి కోళ్ళు అవేంటవి పావురాలు అన్నీ తెచ్చుకుంటారు, కూరగాయలు అన్నీ తెచ్చుకుంటారు. వాళ్ళకి శుక్రవారం వస్తే పండగలాగనమాట. వాళ్ళకి నీసు లేనిది ముద్ద దిగదు. వాళ్ళకి ప్రతి దాంట్లోనే చేప ఉండాలి, లేదంటే కోడి ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, కూరగాయలు అయినా సరే. వాళ్ళకి దొరికింది ఈరోజే ఫ్రీగా ఉండి తినడానికి, శుక్రవారం ఒకరోజే. అందుకే సంత చేసుకోవడం. చూసారా ఎంతమంది ఉన్నారు, కనిపిస్తున్నారా? వాళ్ళందరూ బజార్ చేసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. ఇక్కడ ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, కూరగాయలు మళ్ళీ అన్నీ ఉంటాయి. సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది మార్కెట్. ఇప్పుడు మార్నింగ్ బాగా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇట్లా కనిపిస్తుంది. చూస్తారా కోళ్ళు? ఒక కోడి వచ్చేసి ₹2, 2.5 ఉంటుంది. మన ఇండియా పైసలు అయితే ₹300, రెండు అట్లా 325 అట్లా ఉంటుంది. కానీ ఎక్కువ వెయిట్ వస్తుంది, 3 కిలోలు వస్తుంది ఒక కోడి కూడా. చూసారా? ఇవైతే పావురాలు అక్కడే కోస్తారు. అవి కోసి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేసుకుని వండుకుంటారు. కలిగి తల మాత్రం జస్ట్ కోసిస్తారు పీక. ఇంకా పెద్ద మార్కెట్ సాయంత్రం అయితే ఇంకా పెద్దగా అవుతుంది మార్కెట్. ఇప్పుడు ఎండ కాబట్టి ఎవరు రారు కాబట్టి మార్కెట్ చిన్నగా అనిపిస్తుంది మీకు. ఏం లేదు, సంతే మార్కెట్ ఏం కాదు అది. చూసినారా పావురాయలు? వాళ్ళు కావాలి తీసుకుని వెళ్ళి కోపించుకుంటారు. కోసిన తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళి క్లీన్ చేసుకుని వండుకుంటారు, మంచిగా తింటారు. అవి కూడా ఎంత ఉండవు, ₹1 ఎంత ఉంటుంది. ₹1 అంటే ఇండియా డబ్బులు ₹120. ఇంకా ముందుకెళ్తే కూరగాయల మార్కెట్లు అవి ఉంటాయి. అవి కూరగాయల మార్కెట్లు తర్వాత వచ్చేసి కోళ్ళు కూడా ఉంటాయి. ఎదుర కోళ్ళు. ఇంకా ఇంకా వేరే మార్కెట్ ఇంకొక చోట ఉంటుంది వేరే. అది వేరే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ప్రస్తుతానికి అయితే మేము ఉండే హాస్టల్ పక్కనే ఇది బ్యాక్ సైడ్, ఇది వెనుక పక్క. ఇదైతే మేము కూడా ఇక్కడే తెచ్చుకుంటాం. కూరగాయలు కావాలన్నా, ఎప్పుడైనా కోడి తినాలని వేసిన కోడి తెచ్చుకుంటాం, ఇక్కడే తెచ్చుకుంటాం. చూసారు ఫ్రెండ్స్? ఇదిగో వెళ్తున్నా, ఇంకా ఎదరికి వెళ్ళి చూపిస్తామని చూస్తున్నా. మరి మార్కెట్ కూడా తక్కువగా ఉంది. బాగా ఎండగా ఉంది, బయట సన్లైట్ ఎక్కువ అనమాట. 9 గంటలకే ఇంత ఎండ ఉంది ఇక్కడ. కనిపిస్తుంది ఫ్రెండ్స్? అయ్యో కనిపించే ఇవన్నీ హాస్టల్స్ అయ్యి. అక్కడ కూడా వేరే సంత ఉంటుంది. అక్కడ కూడా డైలీ ఉంటుంది సంత. అయ్యో ఈ బండి అయితే కోల్డ్ బండి. అక్కడే కోసి ఇచ్చేస్తారు వాళ్ళు. రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేసుకుని వండుకుంటారు వాళ్ళు, బంగాళాళ్ళు. ఎండగా ఉంది కాబట్టి ఎక్కువ వీడియో చేయలేకపోతున్నాను, కొంచెమే చేస్తున్నాను.